అరుణాచలం దేవాలయ విశిష్టత అలాగే తెలియని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం. అగ్నిలింగం. అరుణాచలేశ్వర స్వామి లింగం అగ్నికి ప్రతీకగా పంచభూత లింగాలలో ఒకటిగా పూజింపబడుతుంది. కార్తీక దీపోత్సవం. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో గిరి ప్రదక్షిణ సమయంలో అరుణాచలం పర్వతంపై భారీ మహాదీపాన్ని వెలిగిస్తారు. ఇది మైళ్ళ దూరం వరకు కనిపిస్తుంది. గిరి ప్రదక్షిణ మహత్యం. అరుణాచల పర్వతాన్ని 14 కిలోమీటర్ల పాటు పాదయాత్రగా ప్రదక్షిణంగా తిరిగే అది కోటి యజ్ఞఫలంతో సమానమని విశ్వసిస్తారు. శివుడు స్వయంగా రూపం దాల్చిన స్థలం. పురాణాల ప్రకారం శివుడు, బ్రహ్మ, విష్ణువులకు అనంతమైన అగ్నిజ్యోతిగా దర్శనమిచ్చిన స్థలం ఇదే. ఎన్నో యుగాలుగా ఈ ప్రాంతం సిద్ధులు మరియు ఋషులు తపస్సు స్థలంగా ప్రాచుర్యంలో ఉంది. అరుణాచలం రామణ మహర్షి దీర్ఘకాలం సాధన చేసి పవిత్ర స్థలం ఇదే. ఆయన ఆశ్రమం ఇప్పటికీ భక్తుల కోసం తెరిచి ఉంటుంది. ఆలయంలో గుప్తంగా ప్రవహించే గంగా నది ఉందని నమ్మకం. అలాగే పాతాళలింగాన్ని రమణ మహర్షి ప్రత్యేకంగా పూజించేవారు. ప్రాచీన చోళ, విజయనగర రాజులు ఈ ఆలయాన్ని నిర్మించి అభివృద్ధి చేశారు. అరుణాచల భౌతికంగా ఉన్న కైలాస పర్వతం లాంటిదని చాలామంది సిద్ధులు, మహర్షులు చెబుతారు. మహత్ గోపురాలు. ఆలయానికి 4 ప్రధాన గోపురాలు ఉన్నాయి. వీటిలో తూర్పు గోపురం, రాజగోపురం అత్యంత ప్రసిద్ధి చెందింది. దీని ఎత్తు సుమారు 217 అడుగుల. ఆలయపు గోడలు, మండపాలు, స్తంభాలు అన్నీ శిల్పకళా చాతుర్యానికి గొప్ప నిదర్శనమని చెబుతారు. ముఖ్యంగా కళ్యాణ మండపం, 1000 స్తంభాల మండపం అత్యంత శిల్ప సౌందర్యంతో నిర్మించబడ్డాయి. గోపుర వాస్తుశిల్పం. ఆలయ గోపురంపై సప్త ఋషులు, దేవత విగ్రహాలు, పురాణ శిల్పాలు చెక్కబడ్డాయని, ఇవి అద్భుతమైన శిల్ప శైలిని ప్రదర్శిస్తాయని చెబుతారు. అరుణాచల పర్వతం చుట్టూ అనేక చిన్న ఆలయాలు, తీర్థాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా విరూపాక్ష గుహ, సత్యమూర్తి తీర్థం ప్రసిద్ధి చెందాయి. ఆలయంలో తెప్పోత్సవం నిర్వహించేందుకు పెద్ద పొంగల్ చెరువు ఉంది. దీని వద్ద ఉత్సవ సమయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయంట. శివపార్వతుల కళ్యాణ మండపం. ఈ ఆలయంలో అరుణాచలేశ్వర స్వామి అలాగే అపితకృతాంబిక అమ్మవారి కళ్యాణ మండపం ప్రత్యేకంగా ఉంటుంది. ఇది పెళ్లి శిల్పకళలకు అత్యున్నత నిదర్శనం. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద అత్యంత భారీ నంది విగ్రహం ఉంది. దీనిని ఒకే ఒక్క రాయితో చెక్కారు. 9 గోపురాలు. మొత్తం 9 గోపురాలు ఉండగా ప్రధానంగా తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ గోపురాలు ప్రసిద్ధి చెందాయి. ప్రాకారాల నిర్మాణం. ఆలయంలో 4 ప్రాకారాలు ఉన్నాయి. వీటిలో తొలి ప్రాకారం శివభక్తుల తపస్సు స్థలంగా చెప్పబడుతుంది. ఈ ఆలయ నిర్మాణ ద్రావిడ శైలి, వాస్తు శిల్పకళ ప్రతిభను చాటి చెప్పే విధంగా అత్యంత విశిష్టంగా రూపుదిద్దుకుంది. ఈ కారణాల వల్ల అరుణాచలం శివభక్తులకు అత్యంత పవిత్రమైన క్షేత్రంగా భావించబడుతుంది.